ఎన్నికల వేళ ఏపీలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రాయలసీమను చుట్టేస్తున్నారు టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా సింగనమలలో యాత్ర నిర్వహించిన బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు విసిరారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. దానిలో భాగంగా కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటిస్తారు. హిందూపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన బాలకృష్ణ రెండో రోజు అనంతపురం జిల్లా సింగనమలలో యాత్ర నిర్వహించారు. సింగనమలలో బాలకృష్ణకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక సింగనమల సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మాట తప్పను అంటూ రాష్ట్రం మెడలు వంచారని సెటైర్లు వేశారు. 5 ఏళ్ల పాలనలో ఏపీ అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆరోపించారు. మద్యపాన నిషేధం విషయంలోనూ జగన్ మాట తప్పారన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25 పథకాలు రద్దు చేశారని, ఎస్సీ ఎస్టీ నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బాలకృష్ణ. సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలుపు మనదే. ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని 3 రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసన్నమైంది. అలాగే మద్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు.